హాయ్ ఎవ్రీవన్, ఈరోజు కాజు చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ హాఫ్ కేజీ, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర. ఒక బాండి తీసుకొని ఆయిల్ పోసుకొని మనం గరం మసాలాలు వేసుకోవాలి. మిరియాలు, ఇలాచి, చెక్క, లవంగం వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఆల్రెడీ మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా మగ్గించాలి. మగ్గించినాక మనం టమాటా కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ టమాటా కూడా వేసుకొని రెండింటిని బాగా మగ్గించాక మనం చల్లార పెట్టుకొని మిక్సీలో పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక అదే బాండీలో నెయ్యి వేసి కాజు వేయించుకోవాలి. ఒక లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు. లైట్ బ్రౌన్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక అదే బాండీలో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకోవాలి. దాని తర్వాతకి చికెన్ వేసుకొని ఆయిల్లో బాగా చికెన్ని మగ్గించాక మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్టే కదా నాన్ వెజ్ కర్రీలో, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి పసుపు మెయిన్ బ్యాక్టీరియా చంపుతుంది కాబట్టి అది కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాతకి ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ చికెన్ మసాలా, ఇవి 3 వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము కారం మెయిన్ మనకి స్పైస్ లెవెల్స్ మనకి తగ్గట్టు కారం వేసుకోవాలి. అది కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక నాకు ఇంకా స్పైస్ కావాలి కాబట్టి పచ్చికాయలు కూడా యాడ్ చేసుకున్నా అండ్ ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాతకి మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మగ్గించాలి. మగ్గించిన తర్వాతకి మనం కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడు వేసుకోవాలి, మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్స్ బాగా పడతాయని ఇప్పుడు కొంచెం వేస్తున్నా. ఇది అంతా బాగా కలిపాక మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మగ్గించాక ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజూస్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి తీస్తే మన కాజు చికెన్ కర్రీ రెడీ. ఫైనల్ టచ్గా కొత్తిమీర, పుదీనా వేస్తే రెడీ. జస్ట్ మీకు ఇది నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.